అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం బ్రో అంటే ఇంతకు ముందు మీరు ఎంత వైరల్ అయ్యారో ఈ మధ్యకాలంలో మళ్ళీ అంతే వైరల్ అయ్యారు. అంటే సడన్ గా ఏదో అటాక్ చేశారు ఎవరో వచ్చి, దీనికి పాత దానికి ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అందరూ కూడా మళ్ళీ మాట్లాడుకున్నారు. సో ఏంటి మళ్ళీ ఏమైందని నేను కూడా షాక్ అయ్యాను. ఏంటి ఏం జరిగింది? ఏం జరగలేదు, చిన్న మిస్అండర్స్టాండింగ్. ఆఫీస్లో ఎంప్లాయీలు కాల్ లిఫ్ట్ చేయకపోతే కస్టమర్ వచ్చి నాతో మెస్ అయ్యారు. ఓకే. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు మనది టీ కేఫ్ అనమాట. సో అక్కడ ఏంటంటే కస్టమర్ కొంచెం అగ్రెసివ్గా పుష్ చేస్తే కింద పడి గ్లాస్ తగిలింది అంతే. సో ఇప్పుడు అది టీ పాయింట్ కాబట్టి ఏంటంటే లోకల్ రిపోర్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు చూసి గొడవ అయింది, అటాక్ అయింది అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ లోకల్ వాళ్ళు రాస్తే అది చూసేసి ప్రెస్లో 1-to-1 యాడ్ అని అనమాట. ఇప్పుడు ఆ లోకల్ ఆయన రాసింది ఒకటి అండ్ ఆయనను చూసి నెక్స్ట్ రాసింది ఒకటి, అలా 10 పీపుల్కి వెళ్ళే వరకు అటాక్ అయింది, ఎక్కడికో వెళ్ళింది, ఇలా దాన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ డెవలప్ చేశారు. ఓకే, రైట్. సో అండ్ ఇంకా మీ బిజినెస్ విషయానికి వస్తే, యా అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి యా బిజినెస్ మనం ఒక జాబ్ చేద్దాం అన్న థాట్లోనే ఉంటుంటారు మ్యాక్సిమం. మిడిల్ Yeah, క్లాస్ yeah. నుంచి వచ్చిన తర్వాత బాగా చదువుకుని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే సరిపోద్ది మన జీవితానికి అని. యా మీరు ఎట్లా ఆలోచించారు? ఒక బిజినెస్ చేయొచ్చు, అది కూడా ఒక టీని పిక్ చేసుకుని ఇన్ని ఫ్రాంచైజ్ ఆల్మోస్ట్ 600 అని చెప్పారు. యా సో బయట స్టేట్స్లో కూడా ఉన్నాయని చెప్పారు. యా సో అది అసలు మీకు ఎట్లా వచ్చింది ఆలోచన? యాక్చువల్గా ఏంటంటే స్కూల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచి నేను ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా పేరెంట్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఏదో స్కూల్లో టీచర్స్ కానివ్వండి, సో వాళ్ళు మనకి ఏం ఫీడ్ చేసేవాళ్ళు అంటే బాగా చదివితే బాగా పెద్ద జాబ్ వస్తుంది, పెద్ద జాబ్ వస్తే లైఫ్ వెల్ అండ్ గుడ్ ఉంటుంది, ఇదే టీచ్ చేసేవారు అనమాట. సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మా ఏదైతే నియర్ డియర్స్ ఉంటారో లైక్ అంకుల్స్ ఎవరైతే ఇప్పుడు మా అమ్మలు వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళంతా మాతో కంపేర్ చేస్తే వెల్ సెటిల్డ్, మాకంటే ఇంకా ఫార్వర్డ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి ఎవరైనా సరే మనకి నియర్ బై ఉన్న వాళ్ళు ఏది ఫీడ్ చేస్తుంటే మన బ్రెయిన్ అదే ట్రాష్ చేస్తుంటుంది. అది చిన్న ఏజ్లో కాబట్టి ఇంకెక్కువ అలాగే ఉంటుంది. సో మేము కూడా ఇప్పుడు ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకొని స్కూల్ ఏజ్లో బాగా చదివేవాడిని, స్కూల్ టాపర్ అనమాట నేను. ఓకే. సో బాగా చదివి స్కూల్ టాపర్ వచ్చేవాడిని. అదే మైండ్ సెట్లో ఉండేదనమాట, మంచిగా చదివితే మంచిగా జాబ్ వస్తుంది, మంచిగా చదివితే పెద్ద జాబ్ వస్తుంది, పెద్ద జాబ్ వస్తుంది. బట్ ఇంటర్మీడియట్ వరకు కూడా అదే కంటిన్యూ చేశాను. ఎప్పుడైతే నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందో దెన్ నేను బయటికి రావాల్సి వచ్చింది నల్గొండ నుంచి. విజయవాడ కొద్ది రోజులు అండ్ హైదరాబాద్ కొద్ది రోజులు కోచింగ్ కోసం సిఏలో జాయిన్ అయ్యాను. కోచింగ్ కోసం వచ్చింది అనమాట. వన్స్ సిటీ ఎంటర్ అయిన తర్వాత సిటీలో ఏ స్ట్రీట్లో ఏ రోడ్ పైన నిలబడి చూసినా కానీ ప్రాక్టికల్గా ఇన్ని రోజులు నేను విన్నదానికి ఇక్కడ సింక్ చేసుకుంటే అసలు ప్రాక్టికల్గా పాసిబిలిటీ లేదనమాట. ఇప్పుడు నేను నల్గొండలో స్టే చేసిన రోజులు మా వాళ్ళు ఏం చెప్పారు, మంచి చదివితే మంచి జాబ్ వస్తే నువ్వు సెటిల్ అయిపోతావు, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని చెప్పారు. బట్ నేను ఇప్పుడు ఒక విజయవాడలో ఇప్పుడు నేను ఎంజీ రోడ్లో ఉన్నాను ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అక్కడ బీసీఎన్ రోడ్ ఉంటుంది, అక్కడ ఎనీ స్ట్రీట్ అక్కడ కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడు కొత్తపేట, దిల్షుక్ నగర్ ఈ ఏరియా, ఎల్బీ నగర్ ఈ ఏరియాలో కానివ్వండి, ఎక్కడైనా సరే ప్రాక్టికల్గా నిలబడి చూస్తే ఒక 50,000 60,000 లేదా 1 lakh 2 lakh తోటి ఏం చేయొచ్చు లైఫ్ అంటే నాకు ఎంటీగా అనిపించింది. పర్ మంత్ 50,000 1 lakh వస్తే ఏం చేయగలుగుతుంటే ఏం చేయలేము అనిపించింది అనమాట ఇంటర్ అయిపోయిన ఏజ్లో. దెన్ అక్కడి నుంచి నా మైండ్ అనేది దాని మీద వర్క్ చేయడం అంటే థింక్ చేయడం స్టార్ట్ అయిందనమాట. సో ఇలా అయితే ఫ్యూచర్లో మనం అనుకున్నట్టు బెటర్గా ఏమి ఉండం, జస్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం అంతే అన్నట్లు ఆలోచించడం స్టార్ట్ చేసింది అనమాట. ఆ ఏజ్ నుంచి డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేవాడిని. లైక్ ఏదైతే ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు రూమ్ రెంట్స్ అని, హాస్టల్ ఫీజెస్ అని పంపుతారో దాంట్లో సర్టెన్ అమౌంట్ మనం ఖర్చు పెట్టుకోకుండా పక్కకు పెట్టి సేవింగ్స్ చేసేసి ఒక 5,000 10,000 ఏమంటారు యాడ్ చేయడం. 5,000 10,000 కాగానే దాంట్లో ఏదో ఒకటి తీసుకురావడం, మా ఫ్రెండ్ సర్కిల్ని దాని మీద బిజినెస్ చేయడం, ఇలా డిఫరెంట్ ప్రయోగాలు స్టార్ట్ చేశారు అనమాట 2011లోనే. సో అక్కడి నుంచి ఒక 4-5 ఇయర్స్లో ఏంటంటే డిఫరెంట్ ఇప్పుడు కొద్ది రోజులు ఇన్సూరెన్స్ ప్రమోట్ చేశాము, కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేశాము, కొద్ది రోజులు ట్రేడింగ్ ప్రమోట్ చేశాము. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేస్తూ ఒక 4 years 5 years 2014-15 ఇచ్చే వరకు లిటిల్ బిట్ గ్రిప్ దొరికింది. మంత్లీ ఒక 50,000-60,000 అండ్ అబోవ్ ఎర్న్ చేసే అంత గ్రిప్ దొరికేసింది అనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నేనే ఒక వెబ్సైట్ అనేది సర్వీసెస్ B2B బిజినెస్ సర్వీసెస్ అని నేనే ఒక సర్వీసెస్ రిలేటెడ్లో వెబ్సైట్ బిల్డ్ చేశాను. అది సేమ్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టార్ట్అప్ కానివ్వండి లేదా ఎగ్జిస్టింగ్ బిజినెస్ పీపుల్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఎక్విప్మెంట్ కానీ ఏదైనా రా మెటీరియల్స్ కావాలన్నా వాళ్ళు సెర్చ్ పెట్టుకుంటారు. ఆ సెర్చ్ పెట్టుకున్న ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి లేదా వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేయించి వాళ్ళకి ప్రొవైడ్ చేసేటట్టు ఆ పోర్టల్ ఉండేదన్నమాట. సో ఈ పోర్టల్ కూడా ఒక 4-5 years మంచిగా నడిచింది.
4-5 ఇయర్స్ నడిచిన తర్వాత 2017-18 పీరియడ్ వచ్చే వరకల్లా ఏమైందంటే సిమిలర్ కాన్సెప్ట్ తోటి ఇండియన్ మార్ట్ అనే పోర్టల్ వచ్చింది. ఇండియన్ మార్ట్ బాగా వైరల్ అయింది అనమాట 2017-18 వచ్చే వరకల్లా. సో ఎప్పుడైతే అది వైరల్ అవుతుందో మనకి కొంచెం బిజినెస్ అనేది తగ్గింది అనమాట. ఓకే. సో మనకి బిజినెస్ తగ్గే వరకల్లా ఇప్పుడు నేను ఆ టైంలో కొంచెం అడ్వాన్స్డ్గా ఏం థింక్ చేశామంటే, అరే ఇది ఇక ఫ్యూచర్లో సాచురేట్ అవుతుంది, మనం సాచురేట్ అవ్వకముందుకి ఇంతకంటే బెటర్ది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పేసి 2017-18 టైం పీరియడ్ నుంచే మేము డిఫరెంట్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని చెప్పేసి వేలో ఆలోచించడం జరిగింది. సో ఇప్పుడు బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఒక ప్రొడక్ట్ కావాలి. సో ఏం ప్రొడక్ట్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం అనమాట. ఆలోచించినప్పుడు మాకేమనిపించింది అంటే, ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి లేదా తయారు చేసి పీపుల్స్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ మీరు కొనండి, మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే, పీపుల్కి ఆల్రెడీ యూజ్ ఉన్న ప్రోడక్ట్ ఒకటి లేదా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది ఇది వాడండి, మీకు మీరు యూజ్ చేస్తున్న దానికంటే ఇది బెటర్ ఉంటుందని చెప్తే ఇంకెక్కువ యాక్సెస్ ఉంటుంది పీపుల్స్లోకి వెళ్ళడానికి. సో మేము ఏంటంటే కొత్త ప్రోడక్ట్ ఏదో కనిపెట్టాలి, కొత్త ప్రోడక్ట్ ఏదో తీసుకొచ్చి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలన్న థాట్ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు యూజ్ చేస్తున్నది, వీళ్ళకి నీడ్ ఉన్నది ఏమున్నది అనే థాట్లో మేము సెట్ చేయడం స్టార్ట్ చేసేసాం అనమాట. సో ఆ టైంలో నాకేంటంటే లైక్ నేను మార్కెటింగ్ ఉన్నాను కాబట్టి యూజువల్గా ఇప్పుడు స్టార్ట్అప్స్ తోటి వీటితోటి వీళ్ళకి మిషనరీ అవి ఇవి సెట్ చేయడం, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కొన్ని, గార్మెంట్స్ కొన్ని, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ మేము B2B చేస్తుండే అనమాట, ప్రొడక్ట్ ట్రేడింగ్. సో చేస్తున్న టైంలో మేము యూజువల్గా ఇక్కడ నుంచి విజయవాడ కానీ లేదంటే వైజాగ్ కానీ రెగ్యులర్గా విజిట్స్ చేస్తుండే వాళ్ళం అనమాట. ఈ రెగ్యులర్ విజిట్స్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మేము రాజమండ్రి సరౌండింగ్స్లో ఒక దగ్గర నైట్ టైంలో జర్నీలో ఆగి టీ తాగామన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు అంత జర్నీ చేసిన తర్వాత టైర్డ్ అయ్యి టీ తాగుతాం. టీ తాగినప్పుడు ఆ టైంలో ఏంటంటే కొంచెం స్లీప్ హ్యాంగ్ ఓవర్ ఉండేది, అదంతా పోయి మళ్ళీ రీఫ్రెష్ ఎనర్జీ వచ్చింది. సో వెళ్తూ అదే కార్లో డిస్కషన్ అనమాట, అరే ఎందుకు ఏదో ప్రోడక్ట్ బదులు టీనే ప్రోడక్ట్ చూజ్ చేసుకుంటే అయిపోతుంది కదా, టీ ప్రోడక్ట్ పెట్టుకుందామని అనుకున్నాము. సో దాంతోపాటు ప్యారలల్గా ఏముండే అంటే మా థాట్ ఇంకోటి ఈ ప్రోడక్ట్తో పాటు ఏంటంటే, ఇప్పుడు నవ్వే డేస్ ప్రతి ఒక్కరు యూత్ కావచ్చు లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎనీ హ్యూమన్ బీయింగ్ కామన్గా ఇంకొకటి కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం కూడా సెర్చ్ చేస్తున్నారు. సో ఇప్పుడు టీ అనేది ఒక ప్రోడక్ట్ అయితే ఆపర్చునిటీ అనేది ఇంకో ప్రోడక్ట్గా చూస్ చేసుకున్నాం. సో ఈ 2 థింగ్స్తో ఏదైనా చేయాలి అని చెప్పేసి మేము థింక్ చేస్తున్నాం అనమాట. సో థింక్ చేసే టైంలో ఏమైందంటే నెక్స్ట్ ఒక 3 months తర్వాత మళ్ళీ అదే వైజాగ్ రూట్లో వెళ్ళినప్పుడు రాజమండ్రి నుంచి మాకు వైజాగ్ వరకు ఒక 15 అవుట్లెట్ మేము ఏదైతే చూసామో వాళ్ళే 15 అవుట్లెట్స్ పెట్టారనమాట. అరే ఇదేదో బిజినెస్ మంచిగా మనం దీని గురించి ఆలోచిస్తున్నాం, బట్ మనకంటే ముందు ఎవరో సేమ్ ఆలోచిస్తున్నారు, ఏదో బిజినెస్ బాగా వైరల్ అవుతున్నట్టుంది, మనం కూడా మన తెలంగాణలో చేయాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యి దాన్ని ఇక్కడ ఎట్లా వర్కౌట్ చేయాలని నేను ప్లస్ నాతో ఎవరైతే కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళంతా డిస్కస్ చేస్తున్న టైంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు అదే కంపెనీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఆఫీస్ పెట్టి ఫ్రాంచైజెస్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు కూడా అదే డిసిషన్ తీసుకొని ఫ్రాంచైజెస్ ఇస్తున్నారు అనమాట. ఇచ్చే టైంలో మేము వాళ్ళకి అప్రోచ్ అయిపోయి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ థాట్స్ మా థాట్స్ సిమిలర్ ఉన్న తర్వాత సరే ఇప్పుడు మళ్ళీ ఒక కంపెనీ గురించి రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయాలంటే 1-2 years కన్జ్యూమ్ అయిపోతుంది. మేమున్నది 24-25 ఏజ్లో ఉన్నాము. సో 23-24 ఏజ్లో మళ్ళీ 4-5 years ఒక రీసెర్చ్ మీద 2-3 years రీసెర్చ్ మీద పెట్టి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఆ ప్రోడక్ట్కి రికగ్నేషన్ తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. వీళ్ళది ఆల్రెడీ రికగ్నేషన్ ఉంది కదా, సో వీళ్ళదే ప్రోడక్ట్ మనం మ్యూచువల్ బెనిఫిట్ అయ్యేటట్లు ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ చేసి దాన్ని ఏమనుకున్నామంటే మేము స్టేట్ లెవెల్లో, అంటే ఇప్పుడు వాళ్ళ ఆంధ్రాలో ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు, ఇవి రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు పెట్టుకున్నారు. సో ఇదే కాన్సెప్ట్ తెలంగాణ మొత్తం మనం డెవలప్ చేద్దామని చెప్పేసి వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ చేసుకుని సర్టెన్ లంసమ్ అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. పే చేసిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ని మీట్ అవుతున్న కొద్దీ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ టైమ్ వి యూజ్ టు షేర్ అవర్ థాట్స్ అనమాట, మా టీమ్ థాట్స్ ఎలా ఉన్నాయి, ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ థాట్స్ అన్ని విన్న తర్వాత వాళ్ళకి కొంచెం బిజినెస్ స్కోప్ ఎక్కువ కనిపించింది, ఎక్కువ బిజినెస్ అవుతుంది, ఇంకెక్కువ టర్న్ ఓవర్ అవుతుంది అని ఛాన్స్ అనిపించింది. వాళ్ళు సింపుల్గా ఏం చేశారంటే మాకు కొంచెం మార్కెట్ అనేది స్కిప్ చేసుకుంటూ వచ్చారనమాట. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. ఇప్పుడు నాకేం చెప్పారంటే నీకు స్టేట్ అంత ఇస్తాం కానీ నల్గొండ ఇవ్వము, సో అది మాకు వేరే ప్రపోజల్ ఉంది, అది మేము నల్గొండ మీకు స్కిప్ చేస్తున్నాము. లేటర్ ఆన్ ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళు ఖమ్మం నుంచి ఉన్నారు, లేటర్ ఆన్ ఖమ్మం కూడా ఇవ్వము. సో ఇలా అనే వరకులా ఇంకా అప్పటికి మాకు బిజినెస్ అనేది మేము మనీ పే చేసాం తప్ప మాకు ఇంకేం స్టార్ట్ చేయలేదు. ఆ టైంలో ఏంటంటే అరే ఇదేదో వీళ్ళు ఇప్పుడు ఎథికల్గా అనిపించట్లేదు,
సో ఇదేదో టర్మ్స్ డిఫరెన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం బిజినెస్ జరగక ముందుకే ఇంకా మనం అమౌంట్ కూడా అనుకున్న అమౌంట్ అంతా కట్టలేదు, సర్టన్ అమౌంటే కట్టినాం. సర్టన్ అమౌంట్కే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఫుల్ అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేసినా మనం ఫైట్ అయితే చేయొచ్చేమో, కానీ మళ్ళీ మనం పెట్టిన మనీ టైం మెయిన్ వీళ్ళ కాడికి పోయిందే మన టైం సేవ్ అవ్వాలని. మళ్ళీ మీరు ఏమన్నా చేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మేము క్విట్ అయిపోయి మళ్ళీ 2018లోనే ఏం చేసామంటే మళ్ళీ ఇది మనకి ఒకరితో పార్ట్నర్షిప్ వర్కౌట్ అవ్వదు, మన ఓన్గానే సరే 1 year పట్టని 2 years పట్టని 3 years పట్టని మన ఓన్గానే స్టార్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ మేము రీసెర్చ్ అనేది కంటిన్యూ చేసుకున్నాం ఒక 2 years. అప్పుడు మేము కట్టినామని ఇప్పటికీ మాకు రిటర్న్ రాలేదు ఆ కంపెనీ. వాళ్ళ కంపెనీ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, వాళ్ళు కూడా పొలిటికల్గా వెళ్ళిపోతున్నారు. సో పొలిటికల్ కంటెస్ట్ కూడా చేస్తున్నారు, బట్ మనీ మాత్రం రిటర్న్ ఇవ్వట్లేరు అనమాట. సో ఇక సరేగా వాళ్ళకే వదిలేసేస్తున్నాం అన్నట్లు లైట్ తీసుకొని మేము కంప్లీట్గా మా దాని మీద. ఎంత అమౌంట్ పే చేసి ఉంటారు? మేము పే చేసింది 15 to 20 ఇన్ బిట్వీన్ చేసాము. ఇంకా 11 వరకు రావాలి. అప్పుడు ఒక 50,000, అప్పుడు ఒక 1 lakh, 50,000, 1 lakh అట్లా మాకు ఖర్చులకు ఇచ్చారనమాట వాళ్ళ చుట్టూ తిరిగినందుకు. ఇంకా 11 lakh వరకు ఇవ్వాలి. మరి ఇక వాళ్ళు ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు కదా, గెలిచిన తర్వాత ఇస్తారా లేకపోతే ఓడిపోయినా మన లాస్ అయ్యి చెప్తారా చూడాలి ఇక. సో అట్లా స్టార్ట్ చేశారు, అలా రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 2 to 3 years వి యూజ్డ్ టు ట్రావెల్ అనమాట. అస్సాం ఒక 30-40 times వెళ్ళాము. అస్సాంలో డిఫరెంట్ టౌన్స్, డిఫరెంట్ ఫ్యాక్టరీస్, అక్కడ ఉన్న టీ పౌడర్స్ అన్ని తెచ్చుకోవడం, శాంపుల్స్ తెచ్చుకోవడం, వాటన్నిటిని మళ్ళీ డిఫరెంట్ మెథడ్స్లో అంటే రేషియోస్ కూడా, టీ పౌడర్ ఎంత, షుగర్ ఎంత, మిల్క్ ఎంత, వాటర్ ఎంతసేపు బాయిల్ చేయాలి, ఇలా డిఫరెంట్ మెథడ్స్లో వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసాం అన్నాడు. ఫైనల్గా మాకు ఒక ఫార్ములా 2021 నవంబర్లో ఓకే అయింది. 2021 నవంబర్లో మేము మా ఓన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేసాం అన్నట్టు మిస్టర్ టీ. యా, ఏంటి ఫార్ములా బయటికి చెప్పొచ్చా ఎవరికి? టీ పౌడరే మా ఫార్ములా. అంటే మేము చేసిన రీసెర్చ్లో మా టీ పౌడర్ అండ్ మేకింగ్, టీ పౌడర్ 50% అయితే మేకింగ్ మెథడ్ 50% అనమాట. ఇప్పుడు నార్మల్గా అదర్ టీ ఫ్రాంచైజ్ కంపెనీస్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మన ఇంట్లో టీ ప్రిపేర్ చేసుకునే మెథడ్స్ వేరే ఉంటాయి. సో అలా మేము చేసే మెథడ్లో మాకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో మీరు ఇంట్లో టీ తాగలుగుతారు, మరి మీరు ఇంట్లో కాదని బయటకు వచ్చి మా అవుట్లెట్లో తాగాలంటే డెఫినెట్గా మేము సంథింగ్ డిఫరెన్స్ అనేది చూపించాలి. సో ఆ డిఫరెన్స్ కోసం మేము అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము అనమాట. ఓకే, రైట్. సో బట్ ఇంత జరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచన ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఒక 1,50,000 వచ్చినా సరిపోదు అని ఆలోచించారు. అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్ ఆ ఏజ్ లో మనకు 1 lakh వచ్చినా సరిపోదు అని ఆలోచించడానికి మీకంటే ఫైనాన్షియల్ గా బ్యాక్గ్రౌండ్ ఉండిందా, లేదంటే మీ మైండ్ అంత రిచ్ గా ఆలోచించిందా? రిచ్ గా కాదు, ప్రాక్టికల్ గా. ఇప్పుడు నేను మనీ అనేది మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాము. సో ఇప్పుడు నా ఎక్స్పెన్సెస్ చూస్తేనే మా పేరెంట్స్ ఇన్కమ్ సరిపోవట్లేదు, వాళ్ళిద్దరి ఇన్కమ్ కూడా నాకు సరిపోవట్లేదు. సో ఇప్పుడు నేను చదివేది వెరీ బేసిక్ స్టడీస్. నా లివింగ్కి అండ్ నా స్టడీస్కే మా పేరెంట్స్ ఇద్దరు చేసేది సరిపోవట్లేదు. ఇప్పుడు రేపు డెఫినెట్గా నేను ఇప్పుడు సిటీలో ఉండి జాబ్ చేస్తున్నా అంటే నా పిల్లల్ని నాకంటే బెటర్గా చదివించాలని అనుకుంటాను. నాకంటే బెటర్గా చదివించాలనుకున్నప్పుడు ఇప్పుడు నా ఒక్కటి శాలరీ ఏం సరిపోతుంది? ఓకే, సో బేసిక్ థింకింగ్ అంతే, రిచ్ థింకింగ్ ఏం లేదు, బేసిక్ థింకింగే. సో బేసిక్ ఆలోచన. కాకపోతే ఏంటంటే ఆ ఏజ్లో కొంతమంది థింక్ చేస్తారు, కొంతమంది థింక్ చేయరు, కొంతమంది థింక్ చేసినా కానీ ఏం చేయలేమని చెప్పేసి సిచ్యువేషన్తో పాటు ఫార్వర్డ్ అవుతుంటారు. బట్ నేనేంటంటే కొంచెం ఓవర్గా థింక్ చేశాను అనమాట. అంటే అప్పుడే చాలా క్లారిటీతో మెచ్యూర్డ్గా ఆలోచించారు. ఈ మెచ్యూరిటీ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ పెద్దంబర్పేటలో ఒక అవుట్లెట్ ఓపెన్ చేసాం, హైవే పైన టువర్డ్స్ ఫిలిం సిటీ పైన ఒక అవుట్లెట్ స్టార్ట్ చేసాం విత్ 9 lakh rupees ఇన్వెస్ట్మెంట్ అనమాట. దెన్ అక్కడ అది 2 setters అనమాట, అరౌండ్ 200 SFT ఈచ్ సెటర్ ఉంటుంది, సైడ్ బై సైడ్ సెటర్స్ అనమాట. అది స్టార్ట్ చేసిన 1 monthలో అక్కడ డైలీ 30,000 40,000 బిజినెస్ అయ్యేది అనమాట. ఈవినింగ్ 4:30 5:30 అయిందంటే లైక్ మనం వెళ్తుంటే సమ్ టైమ్స్ జాతరను ఏదో అయిన దగ్గర మనకు గుంపులు కనిపిస్తుంటాయి, పార్కింగ్ కానీ, వెహికల్ కానీ, క్రౌడ్ కానీ. సో మా అవుట్లెట్ దగ్గర ఈవినింగ్ 4:35 అయిందంటే మళ్ళీ 8:39 వరకు ఆ క్రౌడ్ కనిపించేది అనమాట. సో అంత క్రౌడ్. అండ్ ఆ అవుట్లెట్ దగ్గరికి రాని లగ్జరీ కార్ లేకపోతుండే, ప్రతిరోజు ఆడి, BMW అన్ని కంపెనీస్కి వస్తుండే అనమాట. అంత ఫేమస్ అయింది.
అండ్ అది చూసి మాకు ఫ్రాంచైజ్ క్వైరీస్ కానీ మాకు అరౌండ్ 2.5 monthsలోనే 50 outlets కంప్లీట్ అయిపోయినాయి. 50 outlets కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్పీడ్ పెరిగింది, యాక్సిలరేటర్ అయిపోయింది అనమాట. సో 1 to 1 వెళ్ళిపోయింది అంతే. ఫస్ట్ అవుట్లెట్ మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. మేము బేసిక్గానే పెట్టాం, సక్సెస్ మాత్రం గ్రాండ్గా అయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్? దానికి 9 lakh అయింది అవుట్లెట్కి. ఓకే, అవుట్లెట్కి 9 lakh. రైట్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ది కదా, మాకు తెలియక కూడా కొన్ని ఇప్పుడు ఫస్ట్ది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ బల్క్ ఆర్డర్ చేస్తే ఒక ప్రైస్ వస్తుంది, సింగిల్ ఐటమ్ ఆర్డర్ చేస్తే ఒక ప్రైస్ వస్తుంది. ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఒక రేట్ ఉంటుంది, సెకండ్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఒక రేట్ ఉంటుంది. అలా మాకు తెలియక కొన్ని ఖర్చులు కూడా మేము ఎక్కువ పెట్టామన్నమాట. లైక్ బ్రాండింగ్ బోర్డ్స్ ఉంటాయి, బోర్డ్స్ కూడా మేము స్టార్టింగ్లో చాలా హెవీగా పే చేసాము అనమాట. సో అలా ఇప్పుడు చేసేసాము. సో దాని తర్వాత ఇప్పుడు ఫ్రాంచైజీస్ స్టార్ట్ అయినప్పుడు మాకు ఒక్కొక్క దాంట్లో బల్క్ ఆర్డర్స్ వెళ్ళడం కానీ, మేము బల్క్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ, మాకు అంతా కాస్టింగ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఓకే, ఒక 2-3 lakh డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు అదే అవుట్లెట్ పెట్టాలంటే 6 lakhలో అయిపోతుంది. మీరు ఓన్గా మెయింటైన్ చేసేవి ఎన్ని ఉన్నాయి, బయట వాళ్ళకి ఇచ్చేసిన ఫ్రాంచైజెస్? మేము ఓన్గా రన్ చేసే 2 ఉన్నాయండి. రెండే. రెండే. ఓకే, ఎందుకు ఎక్కువగా బయట ఇచ్చేసారు ఏంటిది ఈ ఫ్రాంచైజెస్? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఎన్ని పెట్టుకుంటే అన్నిటికీ నేనే అబ్జర్వ్ చేసుకోవాలి. లైక్ మ్యాన్ పవర్ కానించి ఎవ్రీథింగ్, కౌంటర్ కానించి ఎంత మనీ వచ్చింది, ఎంత పోయింది, అవన్నీ పక్కకు పెడితే ఇది ఏంటంటే స్మాల్ మిస్లేనియస్ థింగ్స్ అనమాట. ఇప్పుడు లైక్ షుగర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, లెమన్ ఉంటుంది, లైక్ డిఫరెంట్ ఒక 20-30 ఐటమ్స్ అనేవి పడతాయి అనమాట. ప్రతి స్టోర్లో ఈ మైనర్ ఐటమ్స్ కోసం అనేది మనం మానిటర్ చేయలేనప్పుడు 100% గ్యాంబ్లింగ్ అవుతుంది. సో హార్డ్లీ ఒక 3 to 5 outlets మెయింటైన్ చేయగలుగుతారు ఎవరైనా. 3 to 5కి మించి అవుట్లెట్స్ అంటే పాసిబుల్ కాదు. అది మేము ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము. మై ప్రీవియస్ ఇంకొక 2-3 స్టోర్స్ కూడా ఉండే, కానీ మేమున్న దానికి ఏంటంటే, సో బిజినెస్ వస్తుంది, బట్ ఒక మనిషి ఎంతకని చూడగలుగుతాడండి. ఇప్పుడు ఎన్ని తిరగలుగుతాడు? ఒక 3 లేదా 4 outlets వరకు అయితే తిరిగి రాగలుగుతాడు, దగ్గర నుండి చూసుకోగలుగుతాడు. అంతకు మించి అయితే చూసుకోలేడు కదా. సో అలా మేము అంటే మా పర్సనల్ టైం తీయలేక, మా పర్సనల్ టైం ఇన్వెస్ట్ చేయలేక ఎక్కువ అవుట్లెట్స్ పెట్టుకోలేదు. ఓకే, సో అంటే బయట వాళ్ళకి ఎంత మీ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే? 4 lakh ఉంది, విచ్ ఈస్ నెగోషియబుల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏరియా అండ్ వాళ్ళు ఎంత పెద్దగా పెట్టాలనుకుంటున్నారు దాన్ని బట్టి. ఇప్పుడు పెద్దగా పెట్టారనుకోండి బోర్డ్స్ ఎక్కువ పడతాయి, చిన్న సైజ్ పెట్టారనుకోండి బోర్డ్స్ తక్కువ పడుతుంది. లైక్ అలా ఇట్ డిపెండ్స్ ఆన్ ఏరియా అనమాట. సో ఆ పేమెంట్తో మీరు అంటే ఇచ్చేది ఓన్లీ మీ లోగో బోర్డా? ఇంకా లేదు, యాక్చువల్లీ వాట్ ఎవర్ దే ఆర్ పేయింగ్, ఫస్ట్ థింగ్ మా నుంచి బ్రాండింగ్ వెళ్తుంది, కంప్లీట్ షాప్కి రిలేటెడ్ బ్రాండింగ్ అంతా మేమే చేసాము. సెకండ్ థింగ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేసాము. కిచెన్ ఎక్విప్మెంట్లో జస్ట్ వాళ్ళు గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే చాలు, స్టవ్ కాంచి, బౌల్స్ కాంచి, స్పూన్స్ అండ్ వెజల్స్ కానివ్వండి, డస్ట్బిన్స్ కానీ ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేసాము. అండ్ దెన్ దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇనీషియల్ రా మెటీరియల్స్ ఇస్తాం. లైక్ ఒక 5 kgs టీ పౌడర్, 5 kgs షుగర్, ఇలా కూడా ఒక 20-30 ఇనీషియల్ రా మెటీరియల్స్ కూడా పంపిస్తాము. అది అయిపోయిన తర్వాత వాళ్ళు పర్చేజ్ చేయాలి. టీ పౌడర్ అయిపోతే మళ్ళీ పర్చేజ్ చేయాలి. దీంతో పాటు లైఫ్ టైం ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పర్సన్ని తీసుకొని మా దగ్గర ట్రైనింగ్ పంపించారనుకోండి, వాళ్ళు ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత క్విట్ అయ్యారనుకోండి, క్విట్ అయితే మీరు ఇంకో పర్సన్ని హైర్ చేసుకొని మా కాడికి పంపినా మళ్ళీ మేము ట్రైనింగ్ ఇస్తాం. అలా మీరు 3 years 5 years తర్వాత కొత్త వాళ్ళని హైర్ చేసుకొని పంపినా ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. దీంతో పాటు మళ్ళీ మార్కెటింగ్ ప్రమోషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు వీడియో షూట్లు చేయడము, వాటిని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మేమే చేస్తాం కంపెనీ నుంచి. ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి, ఆ పేమెంట్ లోనే ఇంక్లూడ్ అయ్యి, మళ్ళీ ఎక్స్ట్రా ఏం తీసుకోవాలి. ఈ టీ పౌడర్లు అన్నీ కూడా మీ దగ్గరే తీసుకోవాలి? మా దగ్గరే తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మా బ్రాండ్ యొక్క టేస్ట్ రావడానికి 2 things అని నేను ఆల్రెడీ చెప్పాను. ఒకటి టీ పౌడర్, 2 మేకింగ్ మెథడ్. ఇప్పుడు ఆ టీ పౌడర్ అన్నప్పుడు ఆ టేస్ట్ అదైతే రాదు కదా, స్టాండర్డ్నెస్ రాదు. అలాంటప్పుడు వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకొని వేస్ట్. సో మా ఫ్రాంచైజ్ వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలంటే, ఖచ్చితంగా అది కస్టమర్కి బెనిఫిట్ కావాలంటే మా టీ పౌడరే వాడాలి. ఓకే, మేకింగ్ మెథడ్ అనేది వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే స్టార్ట్ చేయాలి? ట్రైనింగ్ ఇస్తాం, లేకుండా వాళ్ళు స్టార్ట్ చేయడానికి లేదు. ఓకే, ఇప్పుడు మీరు 1 lakh వరకు అయితే సరిపోదు మంత్లీ అన్నారు, మరి ఇప్పుడు ఎంతవరకు సంపాదిస్తున్నారు నెలకి? యాక్చువల్లీ నాది ఎట్లా ఉంటుంది అంటే, మా దగ్గర ఒక 30-40 మ్యాన్ పవర్ ఉన్నారు అనమాట. లైక్ మాది ఎలా ఉంటుందంటే, నాది ఎంప్లాయీస్ వీళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు కదా. ఇస్తారు. ఓకే, సో వాళ్ళు ఎలా అంటే లైక్ వాళ్ళకి ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీస్ లాగా నా కింద పని చేస్తారు, ఆ వేలో చూడను అనమాట. వాట్ ఎవర్ కమ్స్, ఇప్పుడు మీరు ఒక సేల్ తీసుకొచ్చారు, 10,000 ప్రాఫిట్ ఉందనుకోండి, నా మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే 5,000 నువ్వు తీసుకో, 5,000 నేను తీసుకో. అందుకే అట్లా ఉంటారు వాళ్ళు. సో కాకపోతే నేను చేసే థింగ్ ఏంటంటే, మల్టిపుల్ ఎక్కువ టీం పెట్టుకుంటాను. ఒక 30 people 40 peopleని పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఆ 30 peopleకి 40 peopleకి ఈచ్ ఇండివిజువల్కి ఎంత వస్తుందో నాకు యాడ్ చేస్తే నాకు టోటల్ అనిపిస్తుంది. అంటే ఎంత? అది ఒక మంత్ ఎక్కువ ఉంటుంది, ఒక మంత్ తక్కువ ఉంటుంది. ఎంత ఉండొచ్చు అంటారు? 30 peopleకి సరిపోని వస్తుందండి.
ఎంత సరిపోద్దాం మాకు ఎట్లా తెలుసు? అదే అండి, ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఒక 4 పీపుల్ ఉంటే లీడ్ చేయడానికి ఎంత సరిపోతుంది? ఒక ఓకే, 30 మీరు 1 lakh పీపుల్ అయితే సరిపోదు అన్నారు ఒక పర్సన్ కి. 1 lakh అయితే దానికి ఒక 10 సరిపోదు. టైమ్స్ అనుకోండి. ఓకే, ఒక పర్సన్ కి 10 lakhs. నాకు సో అంటే ఇంత క్లారిటీతో ఇంత బాగా ఆలోచించి బిజినెస్ ని ఇంతలాగా క్లిక్ చేశారు. హ్మ్. సో ఇంత క్లారిటీతో ఉన్న నవీన్ రెడ్డి ఎందుకు అలా మిస్గైడ్ అయ్యారు మధ్యలో? ఆ డిస్టర్బెన్సెస్ కి ఎందుకు వెళ్ళిపోయారు అట్లాగా? టైం అంతే. టైం అంటారా? అంతే. అప్పుడు ఆలోచించలేకపోయారా? అప్పుడు క్లారిటీ అనేది మీ బ్రెయిన్ లోకి రాలేదా? లైఫ్ గురించి, మనం ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, మనం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాం, ఎందుకు ఇట్లా, మనకి ఎందుకు ఇది అని మన వైపు చాలా మంది చూస్తారు అనే మీలా ఆలోచన. చెప్పేవాళ్ళు లేరు. మీరు అంత క్లారిటీతో ఉన్నారు, మీకు చెప్పడానికి ఏముంది ఇంకా? అంటే ఆ టైంలో లేను. ఓకే, రైట్. ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అదంతా ఒకసారి? ఆలోచించి వేస్ట్ అనిపిస్తుంది. ఉమ్. అంత ఫులిష్ గా చేశాను అట్లా ఏమైనా ఆలోచిస్తారా? ఎందుకు అలా చేశాను? ఆలోచిస్తే ఇప్పుడు ఫుల్ అవుతా. అంతే కదా 600. అండ్ వెరీ రీసెంట్లీ ఇరానీ అని ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాము. ఓకే. 7 months అవుతుంది. ఆల్మోస్ట్ 200 అవుట్లెట్స్ వచ్చాయి అన్నమాట. సో ఇరానీలో హైలైట్ అంటే నేను ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ మనకి హైదరాబాద్లో హండ్రెడ్స్ ఆఫ్ ఇరానీ అవుట్లెట్స్ ఉన్నవి. అవుట్ ఆఫ్ హండ్రెడ్స్లో కూడా ఎవరు కూడా అంటే పర్ డే ల్యాక్స్ ఆఫ్ టర్న్ ఓవర్ చేస్తున్న ఇరానీ షాపులు కూడా మనకు ఉన్నవి. చార్మినార్ దగ్గర ఒక 2-3 స్టోర్స్ ఉన్నవి. అండ్ బయట లక్కీ అని డిఫరెంట్ ఉన్నాయన్నమాట. వాళ్ళు పర్ డే 1 lakh 2 lakh బిజినెస్ ఓన్లీ అని ఇరానీ చేస్తున్నారు. బట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఎవరు కూడా ఫార్వర్డ్ అవ్వలేదు ఫ్రాంచైజ్ ఇవ్వడానికి. సో అలాంటిది మేము 2 years దాని మీద రీసెర్చ్ చేసి ఫ్రాంచైజీకి చాలా రిస్క్ ఉన్నాయి ఇరానీని ఫ్రాంచైజ్ చేయాలంటే. ఆ రిస్క్ అన్నీ కూడా మేము ఫేస్ చేసి, అందులో ఉన్న ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేసి, మేము దాన్ని ఓవర్కమ్ చేసి, మేము ఒక అవుట్లెట్ పెట్టి దాన్ని సక్సెస్ చేసి అండ్ సక్సెస్ఫుల్గా ఫ్రాంచైజెస్ ఇస్తున్నాము. ఓకే. దీంట్లో ప్రౌడ్ థింగ్ ఏంటంటే మై ఆల్మోస్ట్ 200 అవుట్లెట్స్ ఓపెన్ అయితే 200 out of 200 కూడా సక్సెస్ రేట్లోనే ఉందన్నమాట. ఇంతవరకు నాకు తెలిసి టీ ఫ్రాంచైజ్ హిస్టరీలోనే ఏ బ్రాండ్కి 100% సక్సెస్ రేట్ అనేది లేదు. మా మిస్టర్ ఇరానీకి ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ప్రతి అవుట్లెట్ కూడా 30 days దాటింది అంటే 20,000 per day పైన కౌంటర్ అవుతుంది. 20,000 per day బిజినెస్ అయిందంటే మంత్లీ 2 to 3 lakh మినిమం ప్రాఫిట్ ఉంటుంది. అన్ని పే చేయంగా, వేజెస్ అన్ని పే చేయంగా. ఓకే. అంటే లాస్ట్ 7 monthsలో ఒక 200 people మంత్లీ 2 to 3 lakh ఎర్న్ చేసే వాళ్ళని మేము క్రియేట్ చేసాం. ఓకే. దానికి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంకొకటి ఈ షాప్కి 4 to 5 మ్యాన్ పవర్ ఉంటుంది. 200 షాప్స్ అంటే ఆబ్వియస్గా 1000 people అనమాట. 1000 వర్కర్స్ ఉంటారు. లైక్ చెఫ్స్ 2 ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, అండ్ కౌంటర్లో ఒకరు ఉంటారు, పార్ట్ వాష్కి ఒకరు ఉంటారు. ఇలా ఆల్ టుగెదర్ చూసుకుంటే ఒక 1000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ లాస్ట్ 7 monthsలో త్రూ మిస్టర్ ఇరానీ అనే బ్రాండ్ ద్వారా క్రియేట్ అయింది. ఓ సూపర్. రైట్. ఇంకా మీకు పార్ట్నర్స్ ఉన్నారా లేదా సింగిలేనా? సింగిల్ కోర్ టీమ్ ఉంటుంది. ఇంకా నాది పార్ట్నర్స్ అంటే నా ఎంప్లాయీసే నాకు పార్ట్నర్స్ అండి. చెప్పాను కదా ఎంత ప్రాఫిట్ వస్తుంది, నువ్వు సగం నాకు సగం. ఓకే, బాస్ కోసం ఏమైనా చేద్దాం, ఎక్కడికైనా వెళ్దాం. ఓకే, రైట్. కానీ అంటే టీ బిజినెస్ కూడా చాలా కాంపిటీషన్ ఉండింది. నార్మల్ టీ గురించి కూడా చాలా కాంపిటీషన్ ఉండింది. చాలా ఇంకా కంపెనీస్ ఉన్నాయి టీకి సంబంధించి కూడా. బట్ ఇదంతా తట్టుకుంటూ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? సో డైలీ మీది స్టేబుల్ గానే అట్లాగే ఉంటుంది. దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి మేము ఒకటే చెప్తాము, ఇప్పుడు నవే డేస్ మార్కెటింగ్ అన్న బిజినెస్ అన్న షాప్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు చూడు వాళ్ళ సేల్ అప్పటికి సేల్ అవ్వాలని చెప్పేసి అప్పుడు ఏదో అంటే ఇప్పుడు ఒక మూవీ స్టోర్ చెప్పినట్టు ఎగ్జైట్మెంట్ లెవెల్స్ పెంచి చెప్తుంటారు. బట్ అది చూడకండి. నేను మా కస్టమర్స్కి వచ్చేది కూడా నేను ఒకటి, ఇప్పుడు ఒక చెట్టు పైకి కనిపిస్తుంది, మంచి గ్రీనరీగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, అది చూడకండి. దాని రూట్స్ ఎంత ఉన్నాయో చూడండి. ఆ రూట్స్ ఎంత డీప్గా ఉంటే ఆ చెట్టుకి లైఫ్ అంత ఉంటుంది. సో ఇప్పుడు అది నేను చెప్పేది అనమాట. సో ఆ కంపెనీకి రీసెర్చ్ ఎంత ఉంది, సో అండ్ ఫ్యూచర్లో ఎంతవరకు నిలబడుతుంది. ఇప్పుడు మీరే చెప్పారు అప్పటికి చాలా బ్రాండ్స్ ఉన్నాయి మీరు స్టార్ట్ చేసేటప్పటికని. సో అప్పుడు ఇప్పుడు ఏ బ్రాండ్ అన్నా ఉన్నదా? ఇప్పుడు ఆల్మోస్ట్ 1-2 తప్ప ఏ బ్రాండ్ నిలబడలేదనమాట. సో ఫస్ట్ ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు పైకి కనిపించేది కాకుండా డెప్త్ ఎంత వరకు ఉంది, కంపెనీ ఎంత రీసెర్చ్ చేసింది, ఏం చేసి ప్రోడక్ట్ బయటికి తీసుకొచ్చింది, అండ్ దీన్ని ఎన్ని ఇయర్స్ వరకు సర్వీస్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు, మీరు ఇప్పుడు 5 months 6 months కోసం అయితే ఫ్రాంచైజ్ తీసుకోరు కదా. మినిమం ఒక 5 years or 10 years మీరు నడపాలనుకుంటారు బిజినెస్. ఇప్పుడు 5 years 10 years కంపెనీనే లేదనుకోండి, మీకు సర్వీస్ ఎవడు ఇవ్వాలి? సర్వీసే లేని దానికి మీరు ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకోవాలి? మీ ఓన్గా పెట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఆ సర్వీస్ అంటే ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారంటే ఏంటి, ఒక కంపెనీ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ కావాలి, దాని బ్రాండ్ వాల్యూ మీకు యూజ్ కావాలి, అండ్ వాళ్ళు మీకు ఒక 5 years 10 years ఎప్పుడైనా బిజినెస్ డౌన్ అయినా మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి గైడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇప్పుడు పెట్టుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది, ఓ 1 year తర్వాత 2 years తర్వాత ఏమైనా అప్ డౌన్స్ వచ్చి బిజినెస్ డౌన్ అవుతే మళ్ళీ మిమ్మల్ని పుషప్ చేసేంత
స్ట్రెంగ్త్ మీకు ఫ్రాంచైజ్ ఇస్తున్న వాళ్ళకు ఉందా లేదా, అండ్ ఆ 2 years 3 years వరకు అసలు ఫస్ట్ వాళ్ళు మీకు ఫ్రాంచైజ్ ఇచ్చే వాళ్ళు నిలబడగలుగుతారా లేదా అది చూసుకోండి. సో వాళ్ళ డెప్త్ ఎంత ఉంది అండ్ ఫ్యూచర్ విజన్ ఎంత వరకు ఉంది, అవి రెండు చూసుకొని డిసైడ్ అవ్వండి. ఓకే. టీకి సంబంధించి మీరు చాలా రీసెర్చ్ చేశానని చెప్పారు యా కదా, యా బయట అంటే టీ కల్తీ చేస్తే ఈ టేస్ట్ కోసం Yeah. కెమికల్స్ కానీ Yeah. ఎటువంటి కెమికల్స్ యా చాలా కంపెనీస్ లో ఇప్పుడు ఫ్రాంచైజ్ జరుగుద్ది? ఇస్తున్న ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ లో ఏంటంటే చాక్లెట్ పౌడర్ అని టేస్ట్ కోసం, ఓకే. లేదంటే ఇంకొక కలర్స్ అనేది కలుపుతుంటారు. సింపుల్ థింగ్ అనమాట. మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో వాటర్ తీసుకొని అది ఇట్లా పోసేస్తే ఎమ్మటే మనకి టాప్ లో ఉన్న టీ పౌడర్ కిందికి వెళ్ళక ముందుకే కింది నుంచి పైకి కలర్ వస్తుంది, మీరు చూడండి. సో అవన్నీ కూడా, లేదా మీరు జస్ట్ టీ సింపుల్ గా మనకి టీ పౌడర్ ఇయ్యర్ అనుకుందాం, టీ అయితే సిప్ చేస్తాం కదా పర్చేజ్ చేసి, మీరు స్పిట్ చేయండి కలర్ బయటకు వస్తుంది. బట్ మాది న్యాచురల్ గా ఉంటుంది. మీరు టీ పౌడర్ కావాలంటే ఛాలెంజ్కి ఇస్తాం, డిప్ చేసి చూడండి కలర్ రిలీజ్ కాదు, అండ్ స్పిట్ చేసి చూడండి కలర్ రాదు. ఓకే. సో 100% మాది న్యాచురల్ ఉంటుంది. ఈవెన్ పాలు దొరకడం కూడా ఇప్పుడు అందరికి కూడా కష్టం, అది కూడా. యా సో అందరూ పౌడర్ యూస్ చేయడం, ఆ పౌడర్ కూడా కల్తీ use లేదు చేయడం. మన దగ్గర లేదు, మనం క్లియర్ గా చెప్తుంటాం. ఓకే. యా రైట్. మా ఇరానీలో అయితే కంప్లీట్ గా బర్రెపాలే వాడుతున్నారు కంప్లీట్ గా. రైట్. సో ఇప్పుడు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు ఇరాన్. 7 months. 7 months. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ క్రియేట్ అయ్యింది కాబట్టి, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎలిమినేట్ అయినాయి కాబట్టి, దెర్ ఆర్ మెనీ పీపుల్ అంటే వచ్చి మేము కూడా ఇరానీ ఫ్రాంచైజ్ ఇస్తామని చెప్పేసి వచ్చేస్తున్నారు. ఓ సూపర్. Yeah. సో ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ యా ఫైన్ కూల్. బిఫోర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది? యా ప్రోగ్రెస్ ఉంది. యా ప్రోగ్రెస్. ఓకే. రైట్. సో డెఫినెట్ గా మీరు మెసేజ్ ఇవ్వాలి, యా లో ఫెయిల్యూర్స్ కి మీరు మెసేజ్ ఇవ్వాలి డెఫినెట్ గా. సో ఏం చెప్తారు అంటే ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మళ్ళీ ఎట్లా సక్సెస్ అవ్వాలి? అంటే చైల సాంగ్ ఉంటుంది కదా, నెక్స్ట్ డే మా ఏరియాకి ఐశ్వర్య వచ్చింది అన్నట్టు మీరు. సింపుల్ థింగ్, కెరీర్ గురించి ఆలోచిస్తే ఇంకేముంది. ఓకే. అంటే బట్ ఆ టైంలో మనం మైండ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, మన ఆలోచనలు సెటిల్డ్గా ఉండాలి, ఎటువంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా. సో ఏం చెప్తారు అంటే మనకి లైఫ్ అదే అనుకుని చాలా మంది బ్రతుకుతుంటారు, తర్వాత అది మిస్ అయిన తర్వాత ఒకరు చెప్తే ఎవరు రియలైజ్ కారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ చెప్తే చాలా మంది మోటివేట్ అవ్వచ్చు. లేదు మనం చెప్పినా వేస్ట్, ఎవరిది వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళ లెర్నింగ్ నుంచి వచ్చేది రియలైజేషన్. ఇప్పుడు మనం చెప్తే విన్నట్టుంటారు, చేంజ్ అయినట్టుంటారు, కానీ ఇన్సైడ్ అది అలాగే ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిందే, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఓకే. సో బట్ థింగ్ ఏంటంటే ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉందనుకోండి కెరీర్ పైన, కెరీర్ అనేది ఆటోమేటిక్గా బయటికి తీసుకొని వస్తుంది. ఓకే. అంతే. సో పాస్ట్ అంతా మొత్తం క్లియర్ చేశారా, మైండ్ లో నుంచి మొత్తం పూర్తిగా డిలీట్ చేశారా? అది నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే. సి ద థింగ్, ఇప్పుడు బిజినెస్ నేను ఈ స్టేజ్కి వచ్చానంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను 100 steps హైట్లో ఉన్నా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్కుంటే ఏం వెళ్ళలేదు. ఎన్నోసార్లు 30-40 steps వెళ్ళిన తర్వాత మళ్ళీ జీరోకి వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. సో ఎవ్రీ టైం నాకు అప్ డౌన్స్ అనేవి కామన్ కాబట్టి ఏది కూడా నేను బ్రెయిన్లో పెట్టుకొని ఇలా అయింది అప్పుడు ఇలా అయింది అని థింక్ చేసేది ఏమి ఉండదు. సో వాట్ ఎవర్ నేను చూసేది ఏంటంటే ప్రెసెంట్. సో ఎందుకంటే ఫ్యూచర్ గురించి కూడా నేను ఆలోచించాను. ఎందుకంటే ఈ రోజు చేసేదాన్ని బట్టే రేపు ఉంటుంది తప్ప, రేపు చేసేదాని గురించి ఈ రోజు ఆలోచిస్తే ఈ రోజు కూడా వేస్ట్ అవుతుంది. సో నేను కొన్ని సెమినార్స్ తీసుకునేవాడిని ప్రీవియస్లీ, అంటే లైక్ మనీ ఎర్నింగ్ గురించి. అంటే మనీ ఎర్నింగ్ అనేది ఒక ఆర్ట్ అనమాట. చాలా మంది ఏంటంటే దాన్ని ఎలా ఎర్న్ చేయాలని తెలియక చాలా స్ట్రగుల్ అవుతున్నారు లైఫ్లో. నేను నా చైల్డ్హుడ్లో కూడా చూశాను, ఒక 10,000 కోసం 5,000 కోసం ఎంత స్ట్రగుల్ అయ్యామనేది నాకు తెలుసు అనమాట. సో వన్స్ ఇప్పుడు మనకు మనీ ఏం చేయడం తెలిసింది అనుకోండి, 5,000 10,000 అనేది చాలా స్మాల్ అమౌంట్. తెలియనప్పుడు అది చాలా పెద్ద అమౌంట్. దానివల్ల అసలు 5,000 కూడా లైఫ్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి లైఫ్లో. సో అంత డిఫికల్ట్ ఉంటుంది. సో నేను ఆ స్టేజెస్ అన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చాను కాబట్టి నేను నా ద్వారా ఇంకెంతో కొంతమంది కన్నా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఐ యూజ్ టు గివ్ సెమినార్స్ అనమాట. మనీ ఎలా మేక్ చేసుకోవాలి సెమినార్స్ ఇచ్చేవాడిని అనమాట. సో ఆ సెమినార్స్ ఇచ్చే టైంలో అలా సెమినార్స్ ఇచ్చేవాడిని అనమాట. ఆ సెమినార్స్ వల్ల ఎంతో కొంతమంది గెట్ బ్యాక్ అవుతారు, లేదా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుందని చెప్పి ఇచ్చేవాడిని అనమాట. సో ఇచ్చే టైంలో నేను అందరికీ ఒకటే చెప్తుండే అనమాట, లైఫ్లో మీ లైఫ్ కావచ్చు, నా లైఫ్ కావచ్చు, ఇంకెవరి లైఫ్ అయినా కావచ్చు, అందరి హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఏదైనా వాల్యుబుల్ డే ఉందంటే అది టుడే మాత్రమే. ఎవరి లైఫ్లో అయినా సరే ఈ రోజుని మించిన వాల్యుబుల్ డే అనేది ఎవరి లైఫ్లో ఉండదు. సో ఇది నేను 10 years నుంచి కొన్ని 100,000 మందికి నేను సెమినార్స్లో చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడు అదే నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేశాను. ఓకే. సో ఈ రోజుని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనే దాని మీదనే
నాకు 10-15 ఇయర్స్ నుంచి కూడా అదే మైండ్ సెట్ ఉండేది. అదే మైండ్ సెట్ నన్ను ఓవర్కమ్ చేసింది. Okay. అంటే మీరు ఇలా ఆలోచించడానికి కానీ లేదంటే మీ సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నప్పుడు కానీ ఎవరైనా సపోర్ట్ చేశారా, మీకు మీరే ఆలోచించుకుని మీకు మీరే రియలైజ్ అయ్యారు? అంటే సిచ్యువేషన్స్లో ఎవరు సపోర్ట్ చేయలేదు, బట్ డిఫికల్ట్ టైమ్స్లో ఒక 1 or 2 పీపుల్ స్టాండ్ తీసుకున్నారు ఫైనాన్షియల్గా. ఓకే. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు 1 or 2 పీపుల్. ఓకే. బట్ మీరే రియలైజ్ అయ్యారా మనం Yeah, ఏం చేయాలి, ఎలా చేయాలి, yeah. ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది? యా, సో అది మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు ఒక గోల్ పెట్టుకున్నారు కాబట్టి. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా వెరీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటంటే ఇది నా లైఫ్, నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఏదైనా సరే. ఓకే. సో అది స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఓకే, రైట్. ఇప్పుడు ఎప్పుడైనా అంటే ఆలోచించకుండా ఏదైనా డెసిషన్ తీసుకోవడం, కోపంలో ఏదైనా తీసుకున్న తర్వాత ఆలోచించను. ఇప్పటికీ అలాగే ఉంది అది? అలాగే ఉంటుంది. నేను ఆలోచించుకుంటే ఏ డిసిషన్ తీసుకోను. తీసుకున్నాను అనుకోండి, దాని గురించి ఆలోచించను మళ్ళీ. ఓకే. అంటే ఇప్పుడు కూడా ఏదైనా ఆలోచించి చేద్దాం, ఎందుకు రిస్క్ అని అదే చెప్తున్నాను కదండి, ఆలోచించకుండా డిసిషన్ తీసుకోను. ఎప్పుడైనా సరే ఆలోచించకుండా డెసిషన్ తీసుకోను. ఒకవేళ తీసుకున్నా అంటే ఆ డెసిషన్ గురించి ఆలోచించను. ఓకే, రైట్, సూపర్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంతమంది ఉంటారు మీ ఎంప్లాయీస్? ఫుడ్ కోర్ట్స్ అండ్ బయట బ్రాండింగ్, ఫీల్డ్ వర్కర్స్, ఆఫీస్లో టెలికాలర్స్, హోటల్లో స్టీవర్స్, ఇదంతా కలిపితే ఆల్ టుగెదర్ 200 మెంబర్స్ డైరెక్ట్ ఉంటారు. అండ్ ఇంకా ఫ్రాంచైజెస్ ఇవన్నీ కలిపితే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ పేరు మీద 900 ఫ్రాంచైజెస్ ఉన్నాయి. ఇంటూ 5 ఆల్మోస్ట్ 4,000 to 5,000 మ్యాన్ పవర్ అనమాట మా బ్రాండ్ మీద వర్క్ చేస్తున్నారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 4,000 to 5,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్. ఓకే. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుద్ది ఈ ఫ్రాంచైజ్ అన్నిటికి? ఎనీ ఇండివిజువల్ అవుట్లెట్ ఇంక్లూడింగ్ ఆల్, అంటే మా ప్యాకేజ్తో కలిపి అక్కడ ప్లేస్కి పే చేసే అడ్వాన్సెస్ కానించి ఆల్ ఇంక్లూడ్ చేస్తే 6 to 8 lakh, డిపెండ్స్ ఆన్ ప్లేస్. ఒక ప్లేస్లో అడ్వాన్స్ ఎక్కువ ఉంటుంది, ఒక ప్లేస్లో సివిల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, లైక్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ అండ్ కస్టమర్ మైండ్ సెట్. అంటే ఇప్పుడు మీరు కేఫ్ పెట్టాలనుకుంటే నేను ఇలా పెట్టాలని మీకు ఒక ఫ్రేమ్ ఉంటుంది, నేను కేఫ్ పెడితే నాకు ఇలా పెట్టాలని ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ కూడా. సో 6 to 8 lakh లో వేరే చేంజ్ అవుతుంటుంది, అటు ఎక్కువ తక్కువ చేంజ్ అవుతుంది. 4,000 5,000 ఉన్నారు ఇప్పుడు మీకు ఎంప్లాయీస్, అంటే మా బ్రాండ్ కి వర్క్ చేస్తున్న వాళ్ళు. అది మా ఓన్ అవుట్లెటే కావచ్చు, లేదా మా త్రూ ఫ్రాంచైజ్ వెళ్ళిన అవుట్లెటే కావచ్చు. ఓకే, రైట్, సూపర్ బ్రో, థ్యాంక్ యూ. సో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు లైఫ్ లో, చాలా సక్సెస్ అయ్యారు, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, బాగా సెటిల్ అయ్యారు, మంచిగా పెళ్లి చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ మెన్ లాగా కనిపిస్తున్నారు ఇప్పుడు. సో ఇంకా ఫ్యూచర్ లో మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీదేవి గారు ఈసారి 4,000 5,000 ఉన్నారు సైన్, జాగ్రత్త చూసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.